మెలడీని అందించారు ఈ పాటతో. థ్యాంక్ యూ అండి. ఫంక్షన్ కి ముందు వస్తే ఏదనండి, ముందే పిలిచి మాట్లాడించేస్తారు. ముందుగా విచ్చేసిన అందరికీ డార్లింగ్ చిత్ర బృందం తరఫున హార్టీ వెల్కమ్ అండి. మీడియా మిత్రులకు, మిగతా పాత్రికేయులకు, మా ఫోటోగ్రాఫర్ అన్నలకు అందరికి కూడా వెల్కమ్. ఈ సినిమా నా సింగిల్ కార్డ్ సినిమా. 5 పాటలు, ఒక బిట్ సాంగ్ మొత్తం నేనే రాయడం జరిగింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా వివేక్ సాగర్ గారి గురించి చెప్పుకోవాలి. మనిషి ఇంకా రాలేదా, వస్తుండా? కనపడడు కానీ గట్టిగా వినిపిస్తాడు. ఏ సినిమా చేసినా కూడా మనసు పెట్టి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్, మా అందరికి డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్. మంచి ట్యూన్స్ ఇచ్చాడు. తన స్టైల్ వదులుకొని ఒక ఖల్లాసే కావచ్చు, తన స్టైల్లో ఉన్న ఈ రాహి కావచ్చు, మొన్న రిలీజ్ అయిన సున్ చెలియా కావచ్చు, ఇంకా ఇప్పుడు రేపు రాబోయే టార్చర్ అండ్ ఒక చిన్న బిట్ సాంగ్ కూడా, ఒక క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ కూడా ఉంది. అన్ని పాటలు కూడా అద్భుతంగా ఇచ్చాడు. అట్లాగే బీజిఎం కూడా అంతే అద్భుతంగా ఇస్తున్నాడు. ఎందుకంటే అశ్విన్ పిండేస్తాడు తెలుసు. డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి. అశ్విన్ గారు ఫస్ట్ ఖల్లాసే పాట కోసం నన్ను పిలిచారు. ఆ పాట నిజంగా ఒక చిన్న జామింగ్ సెక్షన్ లో కూర్చొని అప్పటికప్పుడు అనుకొని 1 గంట 2 గంటల్లో పుట్టిన పాట అది. అది చూసి నా వర్కింగ్ స్టైల్ నచ్చి తనతో వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యి అన్ని పాటలు రాయాలని అడగడంతో ఈ సింగిల్ కార్డ్ సినిమా నాకు పడింది. థ్యాంక్ యూ అశ్విన్ జీ. మీకు తెలుగు తను తక్కువగా అర్థం చేసుకున్నా కూడా తనకు కావాల్సిన పోయిటిక్ ఎమోషన్ని, తన ఎమోషన్ని పాటల్లో ఏం కావాలి చాలా ఖచ్చితంగా చెప్పేవాడు. అందుకనే ఇంత అద్భుతంగా వచ్చాయని పాటలన్నీ అనుకుంటాను. దర్శి అన్న మా అందరి డార్లింగ్. బలగం సినిమా తర్వాత అన్నకు మళ్ళీ నా సింగిల్ కార్డ్ ఇది. చాలా అద్భుతంగా చేశాడు. తను ఎంత స్వచ్ఛమైన మనసున్నాడు, అంత స్వచ్ఛమైన నటుడు, అంత మంచి మిత్రుడు. అన్న మీకు ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా నభా చాందినిగా నేను దిమాగ్ ఖరాబ్ రాసే అది పెద్ద హిట్. తర్వాత మళ్ళీ ఈ రాహి. నిజంగా ఈ రాహి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. నాకు ఎంతో మంది మిత్రులు, సంగీత దర్శకులు, అట్లాగే జర్నలిస్టు మిత్రులు కూడా చాలా మంది ఫోన్ చేసి అత్యద్భుతంగా ఉంది, చాలా బాగా వచ్చింది అని చెప్పారు. నభా ఇందులో అసలు తన విశ్వరూపం చూస్తాం మనం. చాలా అద్భుతంగా చేసింది. మీకు ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. తర్వాత అన్న మిగతా అందరికీ, తర్వాత మా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీతారామన్న గురించి. సీతారామన్న అందరికీ సినిమాలో ఒక్కొక్కరికి డార్లింగ్ ఉంటే అందరికి కలిపి హోల్సమ్ డార్లింగ్ మా సీతారాం. అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చేసిండు. తర్వాత ఈ పాటలు చాలా బాగా వస్తున్నాయని మాకే ఎక్సైట్మెంట్ తెచ్చిన మా సన్నీ ఉన్నాడు, ఇంకో డార్లింగ్. ఆ సన్నీ ప్రతి పాటకి ఫోన్ చేసి చెప్పేవాడు, అసలు నీ వైబ్ మిస్ అయ్యావు, ఈ జామింగ్ మిస్ అయ్యావు అని చెప్పి. అట్లాంటి మంచి పాటలు వచ్చాయి. నాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రొడ్యూసర్స్ కి, నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా డిఓపికి, హేమంత్ కి, మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అశ్విన్ జీ, మన క్లైమాక్స్ పాట ఏమన్నా పాడొచ్చా లేకుంటే అది ఎందుకంటే నాకు బాగా మనసుకు నచ్చిన పాట. అన్ని పాటలు చాలా బాగా వచ్చినా కూడా ఈ రాహి మీరు విన్నారు కదా, నిన్ను నన్ను మోసి మోసి తన వళ్ళో దాచి దాచి ఈ భూమి అలసిపోయానందా, శ్వాసల్లో నిలిచి నిలిచి ప్రాణాలే పోసి పోసి ఈ గాలి విసిగిపోయానందా అని ప్రతి ఒక్కటి ఒక చిన్న మాటలో చెప్పే అవకాశం నాకు దొరికింది. క్లైమాక్స్ లో ఒక మంచి సన్నివేశంలో వచ్చే పాట నాకు చాలా ఇష్టం. అది ఒక్కసారి అని. మిగతా పాటలన్నీ ఇంగ్లీషు, హిందీ పేర్లు కుదిరితే ఆ పాటకు మాత్రం ఒక్కసారి అని అచ్చ తెలుగు పదం కుదిరింది. మీరు గమనిస్తే ఖల్లాసే, రాహి, సున్ చెలియా, టార్చర్ ఇట్లాంటి పాటలు ఉన్నాయి. ఆ లాస్ట్ పాట మాత్రం నిదురిస్తావోసారి కలలాగా రావే, చెప్పకనే తెల్లారై జారి కరిగిపోయావే, ఎదురొస్తావోసారి రాదారై రావే, చెంపలపై కన్నీరై జారిపోయావే, ఓసారి ఒకసారి నిన్ను చూడాలమ్మా, కడసారి సెలవంటూ నిన్ను పంపాలమ్మా, ఈ పిచ్చి ఏందంటూ నువ్వు నవ్వాలిలే, లాలిస్తావోసారి పసిపాపై రావే,
ఏ దాగుడు మూతల్లో ఆగిపోయావే బెదిరిస్తావోసారి అలికిడి వైరావే ఈ మూగ గొంతుకలో పాటై మిగిలావే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసల శ్యామ్ గారు. అండ్ ఎస్ నరేష్ గారు.